ఈరోజు మనం డైస్ అనే చాప్టర్ గురించి నీట్గా నేర్చుకుందాం. ఓకే, సో అసలు డైస్ అంటే ఏంటి, డైస్ చూడడానికి ఎలా ఉంటుంది, డైస్కి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి, ఈ డైస్ అనే చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో, ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ డైస్లో, మొత్తం కూడా నీట్గా చూద్దాం. మీరు మొత్తం నీట్గా విన్నారు అంటే ఈ డైస్ అనే చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ని ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు. మ్యాక్సిమం 2 or 3 seconds చాలండి ఆన్సర్ చేయడానికి, అంత ఈజీ చాప్టర్. ఓకే, సరే అయితే డైస్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ కదా, అంటే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. డైస్ అయితే ఇలా ఉంటుందండి, మీరు చూసే ఉంటారు ఏదైనా గేమ్లో. ఓకేనా, డైస్కి 6 సర్ఫేసెస్ ఉంటాయి, డైస్కి 6 సర్ఫేసెస్ ఉంటాయి. చూడండి, 1 2 3 4 5 6 కనిపిస్తుంది అనుకుంటున్నాను, లేదంటే మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాను. సో ఇలా ఉంటాయండి డైస్, చూడడానికి డైస్ ఇలా ఉంటుంది. ఓకే, డైస్కి మొత్తం 6 సర్ఫేసెస్ ఉంటాయి. మనం ఏదైనా డై చూసినప్పుడు మనకి 3 సర్ఫేసెసే కనిపిస్తున్నాయి, మిగిలిన 3 వాటికి ఆపోజిట్లో ఉంటాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఆపోజిట్ సర్ఫేస్ నెవర్ విజిబుల్. ఒక సర్ఫేస్ తీసుకుంటే ఆ సర్ఫేస్కి అడ్జసెంట్ సర్ఫేసెస్ అనేవి కనిపిస్తాయి, కానీ ఆపోజిట్ సర్ఫేసెస్ అనేవి నెవర్ విజిబుల్. అదేంటి మేడం, అడ్జసెంట్ సర్ఫేసెస్ కూడా అన్నీ కనిపించట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డైస్ని ఇలా రోల్ చేసినప్పుడు నాకు ఇక్కడ 2 అడ్జసెంట్ కనిపిస్తున్నాయి, ఇంకోసారి రోల్ చేస్తే మిగిలిన 2 అడ్జసెంట్ కనిపిస్తాయి, కానీ ఆపోజిట్ సర్ఫేస్ నెవర్ విజిబుల్. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇలా ఉందండి, ఇలా రోల్ చేశాను, ఇది బాటమ్కి వెళ్ళిపోయింది కదా, ఇంకా టాప్కి ఆపోజిట్ బాటమ్ కదా, ఇప్పుడు నాకు కనిపిస్తుందా, ఎలా రోల్ చేసినా అది బాటంలోనే ఉంటుంది కదా. ఓకేనా, అంటే ఏ సర్ఫేస్ తీసుకుంటే దాని యొక్క ఆపోజిట్ సర్ఫేస్ నెవర్ విజిబుల్. ఓకే, అడ్జసెంట్ సర్ఫేసెస్ ఆల్వేస్ విజిబుల్, ఇదనమాట. సో మీరు తెలుసుకోవాల్సింది డైస్లో ఆపోజిట్ సర్ఫేస్ నెవర్ విజిబుల్. ఏదో ఒక సర్ఫేస్, ఈచ్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ తీసుకుంటే దీని ఆపోజిట్ సర్ఫేస్ దీనికి నెవర్ విజిబుల్, అడ్జసెంట్ సర్ఫేసెస్ ఆర్ విజిబుల్, అది తెలుసుకోవాలి. మొత్తం డైస్కి 6 సర్ఫేసెస్ ఉంటాయి. మనం ఈ డైస్లో ఇది నేర్చుకుంటే చాలు. ఓకేనా, ఇంకా మనకి ఎడ్జెస్, కార్నర్స్, వాటిసెస్ అవన్నీ క్యూబ్ ఆయిల్లో వస్తుంది, అక్కడ తెలుసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత ఏం తెలుసుకోవాలి అంటే, మనకి డైస్ అనేది 2 టైప్స్. డైస్ అనేది 2 టైప్స్, జనరల్ డైస్ అండ్ స్టాండర్డ్ డైస్. ఈ జనరల్ డైస్ని ఆర్డినరీ డైస్ అని కూడా అంటారు. అయితే నేను స్టాండర్డ్ డైస్ అని ఇక్కడ ఒక డైస్ డ్రా చేశాను, జనరల్ డైస్ అని ఇక్కడ ఒక డైస్ డ్రా చేశాను. మీరంతా ఏమనుకుంటారు, ఇది డైసే కదా, అది డైసే కదా, ఇక్కడ 3 సర్ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 3 సర్ఫేసెస్ కనిపిస్తున్నాయి, డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు చెప్తాను చూడండి. స్టాండర్డ్ డైస్ అంటే ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్, ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7, ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ ఈక్వల్ టు 7, ది స్టాండర్డ్ డైస్. ఓకే, సో జనరల్ డైస్ నే ఆర్డినరీ డైస్ అని కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే అడ్జసెంట్ సర్ఫేసెస్ సమ్ 7, అడ్జసెంట్ సర్ఫేసెస్ సమ్ 7. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7, ఇక్కడ వచ్చేసి అడ్జసెంట్ సర్ఫేసెస్ సమ్ వచ్చేసి 7. అయితే మేడం చూడగానే ఎలా చెప్తాము, ఇప్పుడు నాకు ఈ డైస్ చూసానండి, ఏ 2 అడ్జసెంట్స్ ఏమైనా సమ్ చేస్తే 7 వస్తుందా, రావట్లేదు, కాబట్టి ఇది స్టాండర్డ్ డైస్. ఇక్కడ ఈ డైస్ చూసానండి, ఈ రెండే యాడ్ చేస్తే 7 రాలేదు, కానీ ఈ రెండే యాడ్ చేస్తే 7 వచ్చింది. మీరు ఇవి రెండా ఇవి రెండు కానీ ఏమైనా 2 అడ్జసెంట్ సైడ్స్ ని యాడ్ చేస్తే 7 వస్తే అది జనరల్ డైస్. ఎలా యాడ్ చేసినా ఇప్పుడు 1 + 2 7 రాలేదు, 1 + 4 7 రాలేదు, 2 + 4 7 రాలేదు, సో అప్పుడు అది స్టాండర్డ్ డైస్. ఓకే, ఈజీ కదా. సో గుర్తుపెట్టుకోవటం, మొత్తం డైస్ అనేది 2 టైప్స్, జనరల్ డైస్ అండ్ స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7, జనరల్ డైస్ అంటే అడ్జసెంట్ సర్ఫేసెస్ సమ్ వచ్చేసి 7. సో చూడగానే ఎలా చెప్తామంటే, నేను ఇప్పుడు ఈ డైస్ చూసా, ఏ 2 అడ్జసెంట్ సైడ్స్ ని యాడ్ చేసినా నాకు 7 రాలేదు, అంటే ఇది స్టాండర్డ్ డైస్. ఇక్కడ చూసాను, ఈ రెండు యాడ్ చేస్తే 7 వస్తుంది, అంటే ఇది జనరల్ డైస్. అయితే ఇక్కడ ఈ స్టాండర్డ్ డైస్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు అడిగేది ఏంటి అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ డైస్ ఇచ్చేసి ఆపోజిట్ సర్ఫేసెస్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇప్పుడు ఇది ఇచ్చారనుకోండి, 1 యొక్క ఆపోజిట్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనకి స్టాండర్డ్ డైస్ అనగానే సో ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7 అని తెలుసు, ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ మనకి 7 అని తెలుసు. ఇంక ఇప్పుడు మనకి 1కి ఆపోజిట్ ఏమవుతుంది, 6 అవుతుంది, ఎందుకని ఆ రెండింటి సమ్ వచ్చేసి 7 కాబట్టి. అలానే ఇప్పుడు 2కి ఆపోజిట్ సర్ఫేస్ ఏమవుతుంది, 5 అవుతుంది, 4కి ఆపోజిట్ సర్ఫేస్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో స్టాండర్డ్ డైస్ లో
ఈజీగా మనము ఒక సర్ఫేస్ కి ఆపోజిట్ సర్ఫేస్ ని ఫైండ్ అవుట్ చేయగలము. ఎందుకంటే మనకి ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7 అని ఆల్రెడీ తెలుసు, నోన్ పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ జనరల్ డైస్ లో ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 1 అని అడిగారు అనుకోండి, జనరల్ డైస్ ఇచ్చారు. సో వాళ్ళేమి ఇది జనరల్ డైస్ అని చెప్పరు, ఈ డైస్ ఇస్తారు. ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 1 అన్నారు అనుకోండి, మనం ఫస్ట్ చూసుకోవాలి 2 అడ్జసెంట్ సైడ్స్ సమ్ 7 వస్తుంది అంటే ఇది జనరల్ డైస్. సో ఇప్పుడు మనము ఆపోజిట్ సర్ఫేస్ డెఫినెట్ గా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు 1 కి ఆపోజిట్ సర్ఫేస్ 2 కాదు 6 కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి రెండు అడ్జసెంట్. ఇంకేమేమి అవడానికి ఛాన్స్ ఉంది? 3, 4, 5. అలానే 2 కూడా 1 కాదు 6 కాదు, 3 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 4 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 5 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలానే 6 కూడా 3 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 4 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 5 అవ్వడానికి ఛాన్స్ ఉంది. 1, 2 మాత్రం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇవి అడ్జసెంట్ సైడ్స్ కాబట్టి. ఓకే, క్లియర్ అనుకుంటున్నాను. ఒక్కసారి చెప్తాను చూడండి. మనకి ఏదో ఒక డైస్ ఇస్తారు, ప్రాబ్లంలో ఒక డైస్ ఇస్తారు. ఆ డైస్ ఇచ్చేసి ఒక సర్ఫేస్ యొక్క ఆపోజిట్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ముందు మనం ఏం చూడాలి? అది జనరల్ డైసా లేదంటే స్టాండర్డ్ డైసా అని చూడాలి. స్టాండర్డ్ డైస్ అయితే ఈజీ, ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ వచ్చేసి 7, ఇక ఈజీగా 1 కి 6, 2 కి 4, 5, 4 కి 3 అని చెప్పేశాం. బట్ జనరల్ డైస్, ఒక డైస్ ని జనరల్ డైస్ అని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాము? అడ్జసెంట్ సైడ్స్ సమ్ 7 అయితే అది జనరల్ డైస్. అప్పుడు మనకి ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 2 అన్నారు అనుకోండి, 1, 6 అయితే కాదు, ఎందుకని 1, 6 అడ్జసెంట్. ఇంకా మిగిలిపోయినవి ఏంటండి? 3, 4, 5 అవడానికి ఛాన్స్ ఉంది ఏదో ఒకటి. అలానే 2 కి కూడా 1, 6 కాకుండా మిగిలినవి 3, 4, 5. 6 కూడా 1, 2 కాకుండా మిగిలినవి 3, 4, 5. అంటే డైస్ లో మొత్తం మీద 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ తీసుకుంటే ఒకవేళ మనకు ఒకసారి షేప్స్ ఇస్తారు, అంటే అక్కడ అడ్జసెంట్ గా ఉన్న షేప్స్ కాకుండా మిగిలినవి. ఓకే, అలా మనము ఐడెంటిఫై చేయాలి. సో స్టాండర్డ్ డైస్ అండ్ జనరల్ డైస్. అయితే ఇప్పుడు చూడండి, మనకి స్టాండర్డ్ డైస్ తోనే ఆపేశారనుకోండి, ఇక ఏముంటాయండి క్వశ్చన్స్? చాలా ఈజీ కదా, మారిస్తే ఇక్కడ ఒక 3, 4, 5 ఇస్తారు, లేదంటే అలా ఏదో ఒకటి. సో ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చినా ఇంకా మనకి అది స్టాండర్డ్ డైస్ మీదే అడుగుతున్నారు అనుకోండి, ఈజీగా మనం ఆపోజిట్ సర్ఫేసెస్ చెప్పేస్తాం. ఇంకా అక్కడ డిఫరెంట్ మోడల్స్ లేవు, వేరుగా అడగడానికి ఛాన్సే లేదు, చాలా ఈజీ కదా. అందరితో ఇక క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగలేదు అని చెప్పేసి మనకి ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం జనరల్ డైస్ మీదే అడుగుతారు, స్టాండర్డ్ డైస్ మీద రేర్గా అడుగుతారు, ఎందుకంటే ఎంత ఈజీ కదా. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనరల్ డైస్. బట్ మీరు తెలుసుకోవాలి, ముందు ఒక డైస్ చూడగానే అది జనరల్ డైసా లేదంటే స్టాండర్డ్ డైసా అనేది మీరు చెప్పగలగాలి. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నమాట. చూడండి, డైస్ కి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి? 6 సర్ఫేసెస్ ఉంటాయి. డైస్ కి వచ్చేసి 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఆ 6 సర్ఫేసెస్ లో ఈచ్ సర్ఫేస్ కి ఒక ఆపోజిట్ సర్ఫేస్ ఉంటుంది. అయితే అది నెవర్ విజిబుల్. కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే చూసుకోండి, ఇది డైస్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ పైన ఒక సర్ఫేస్ ఉంది, దీనికి ఆపోజిట్ ఏంటి? బాటమ్ కదా, అదేమైనా విజిబుల్ అవుతుందా? ఎప్పుడైనా మీరు డైస్ ఇలా పెట్టారనుకోండి, బాటమ్ సర్ఫేస్ నెవర్ విజిబుల్. మిగిలిన 4 అడ్జసెంట్ సర్ఫేసెస్ ఆర్ విజిబుల్, అన్ని విజిబుల్, ఆపోజిట్ సర్ఫేస్ మాత్రం నెవర్ విజిబుల్. స్టాండర్డ్ డైస్, మనం ఏదైనా ఒక డైస్ చూసి స్టాండర్డ్ డైస్ అని ఎలా చెప్తాం? ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7 ఆల్వేస్. అలానే జనరల్ డైస్ అని ఎప్పుడు చెప్తాం? అడ్జసెంట్ సర్ఫేసెస్ సమ్ 7. సో కావాలంటే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇదన్నమాట, మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇప్పటి వరకు. సో డైస్ కి 6 సర్ఫేసెస్ ఉంటాయి. 6 సర్ఫేసెస్ లో ఈచ్ సర్ఫేస్ ఆపోజిట్ సర్ఫేస్ నెవర్ విజిబుల్. అడ్జసెంట్ సర్ఫేసెస్ 4 ఉంటాయి, అవి ఆల్వేస్ విజిబుల్. అయితే డైస్ లో 2 టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ డైస్ అండ్ ఆర్డినరీ డైస్. స్టాండర్డ్ డైస్ అని ఎప్పుడు చెప్తామంటే ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ 7. జనరల్ డైస్ అని ఎప్పుడు చెప్తామంటే అడ్జసెంట్ సర్ఫేసెస్ యొక్క సమ్ 7. అయితే మనం ఒక డైస్ ఇవ్వగానే మనం ఫస్ట్ చూస్తాం, ఏవైనా 2 అడ్జసెంట్ సమ్ 7 వస్తుందా, అది జనరల్ డైస్. ఇక రాకపోతే అది స్టాండర్డ్ డైస్. ఓకే, ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ఇదండి, వాట్ విల్ బి ద డిజిట్ ఆన్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద పర్టికులర్ ఫేస్ హ్యావింగ్ డిజిట్ 4. పర్టికులర్ ఫేస్ హ్యావింగ్ డిజిట్ 4 అంటే ఇప్పుడు మనము 4 అనే డిజిట్ కి, ఫేస్ మీద ఉన్న 4 అనే డిజిట్ కి ఆపోజిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ డైస్ ఇచ్చారు కదా, ఈ ఫేస్ మీద 4 ఉంది కదా, దీనికి ఆపోజిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే
ఈ ఇచ్చిన డైస్ స్టాండర్డ్ డైసా లేదా జనరల్ డైసా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో నేను 1+4 చేసే 7 రాలేదు, 4+5 చేసే 7 రాలేదు, 5+1 చేసే 7 రాలేదు. అంటే ఇదేంటి స్టాండర్డ్ డైస్. ఇదేంటి స్టాండర్డ్ డైస్. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ డైస్. సో స్టాండర్డ్ డైస్ లో ఆపోజిట్ సర్ఫేసెస్ యొక్క సమ్ 7. మనల్ని అడిగింది 4. సో 4 కి ఆపోజిట్ ఏమవుతుంది 3, ఎందుకంటే 3+4 7 కాబట్టి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. చాలా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, వాట్ డిజిట్ విల్ టేక్ ప్లేస్ అట్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ హ్యావింగ్ డిజిట్ 2. ఇప్పుడు మనం డిజిట్ 2 కి ఆపోజిట్ ఫేస్ చూడాలి. సో ఇది అసలు స్టాండర్డ్ డైసా జనరల్ డైసా అనేది చూడాలి. ఓకేనా? సో ఇది 2+5 2+5 7 అండి. అంటే అడ్జసెంట్ సైడ్స్ వచ్చేసి 7 వస్తుంది. అంటే ఇదేంటి జనరల్ డైస్. ఇదేంటి జనరల్ డైస్. సో జనరల్ డైస్ లో ఆపోజిట్ ఫేసెస్ 7 అవుతాయా? లేదు. అడ్జసెంట్ సర్ఫేసెస్ యొక్క సమ్ 7 అవుతుంది కాబట్టి ఇది జనరల్ డైస్. అయితే ఇప్పుడు మనకి 2 కి ఆపోజిట్ సర్ఫేస్ లో ఉన్న డిజిట్స్ కావాలి. ఓకేనా? సో 2 కి 3 ఆపోజిట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్జసెంట్. 5 ఆపోజిట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్జసెంట్. ఇంక ఏం అవ్వడానికి ఛాన్స్ ఉంది? 1 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 4 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 6 అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఓన్లీ 1 and 4 అని పెట్టొచ్చా? 6 ఎటు పోయింది? 6 అయినా అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సో 4 పెట్టొచ్చా? 1 and 6 పెట్టొచ్చా? 1 or 6 పెట్టొచ్చా? 1 or 4 or 6 ఈ మూడిటిలో ఏదైనా అవ్వచ్చు. సో 1 అయినా అవ్వడానికి ఛాన్స్ ఉంది, 6 అయినా అవ్వడానికి ఛాన్స్ ఉంది, 4 అయినా అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైస్ ఇవ్వగానే మనము ఇది స్టాండర్డ్ డైసా లేదంటే జనరల్ డైసా అనేది మనము ఐడెంటిఫై చెయ్యాలి. సో నేను చేశాను, అడ్జసెంట్ సమ్ 7 వచ్చింది అంటే ఇది జనరల్ డైస్. వెంటనే ఇంకా 2 కి ఆపోజిట్ ఫేస్ అనేది మనకు కావాలి అంటే 3 కాదు 5 కాదు, 1 పాసిబిలిటీ ఉంది, 4 పాసిబిలిటీ ఉంది, 6 పాసిబిలిటీ ఉంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ క్లియర్ అనుకుంటున్నాను. ఓకే. సో డిజిట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ బోత్ పొజిషన్స్ యాజ్ ఫాలోస్. దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఇప్పటి వరకు మనకి ప్రాబ్లంలో ఒక డైసే కనిపించింది. సో ఒక డైసే కనిపిస్తే అది స్టాండర్డా లేదంటే జనరలా అనేది మనం ఐడెంటిఫై చేసి ఆపోజిట్ అనేది చెప్పాము. ఓకేనా? ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏంటి మనకి 2 పొజిషన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ 2 పొజిషన్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను డైస్ ని ఇలా రోల్ చేసా, ఇది ఒక పొజిషన్. మళ్ళీ ఇదే డైస్ సేమ్ డైస్ ని మళ్ళీ రోల్ చేసా, ఇంకొక పొజిషన్. ఓకేనా? ఒక డైస్ ని ఫస్ట్ టైం రోల్ చేసినప్పుడు ఇదండి పొజిషన్, నాకు ఈ 3 కనిపిస్తున్నాయి సర్ఫేసెస్. అదే డైస్ ని ఇంకోసారి రోల్ చేసినప్పుడు నాకు పొజిషన్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఒక డైస్ ని ఇలా ఒకసారి రోల్ చేసినప్పుడు నాకు కనిపించే సర్ఫేసెస్ వచ్చేసి 1 2 3 డిజిట్స్ ఉన్న సర్ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఇంకోసారి రోల్ చేసినప్పుడు 4 5 6 డిజిట్స్ ఉన్న సర్ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఇదండి అంటే ఒకే డైస్ ని ఒకసారి రోల్ చేసినప్పుడు ఇది పొజిషన్, ఇంకోసారి రోల్ చేసినప్పుడు ఇది పొజిషన్. అంటే మనకి 2 పొజిషన్స్ ఇచ్చారు. 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనమేం చూడాలంటే, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ రెండు చూసినప్పుడు కామన్ గా ఏమైనా ఎలిమెంట్ ఉందా. సో నేను ఎలిమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ డిజిట్స్ ఇవ్వచ్చు, లెటర్స్ ఇవ్వచ్చు, ఏవైనా సింబల్స్ ఇవ్వచ్చు. అందుకని నేను కామన్ వర్డ్ ఎలిమెంట్ అని యూజ్ చేస్తున్నాను. సో ఈ పొజిషన్ కి కామన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? కామన్ ఎలిమెంట్ ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఒక డైస్ అనేది ఇలా రోల్ అయింది, దాని యొక్క పొజిషన్స్ ఇవి. ఫస్ట్ సారి రోల్ చేసినప్పుడు ఇది పొజిషన్, సెకండ్ సారి రోల్ చేసినప్పుడు ఇది పొజిషన్. సో అప్పుడు ఏం చేయమంటారంటే, 1 కి ఆపోజిట్ సర్ఫేస్ ఏంటి? 1 అనే డిజిట్ ఉన్న సర్ఫేస్ కి ఆపోజిట్ సర్ఫేస్ లో ఉన్న దానికి ఏ డిజిట్ ఉంటుంది? 2 అనే సర్ఫేస్ ఉన్న 2 అనే డిజిట్ ఉన్న సర్ఫేస్ కి ఆపోజిట్ సర్ఫేస్ లో ఏ డిజిట్ ఉంటుంది? 3 అనే సర్ఫేస్ ఉన్న 3 అనే డిజిట్ ఉన్న ఈ సర్ఫేస్ కి ఆపోజిట్ సర్ఫేస్ లో ఏ డిజిట్ ఉంటుంది? అలా దేనికైనా ఏ నెంబర్కైనా అడగడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఒక డైస్ ని రోల్ చేసి 2 పొజిషన్స్ ఇచ్చి ఒక్క ఎలిమెంట్ కూడా కామన్ గా లేకపోతే అప్పుడు ఇప్పుడు 1 కి చూడండి, 1 కి 2 3 కాకుండా ఇంకా మిగిలినవి ఏవైనా ఛాన్స్ ఉంది కదా. 2 3 కాదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అడ్జసెంట్ తెలుస్తుంది. ఇంకేమేం ఛాన్స్ ఉంది? 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు,
6 అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ 1కి అడ్జసెంట్లో 2, 3 అవి కాకుండా వేరే ఏమైనా అవ్వచ్చు. అలానే ఇప్పుడు 2కి అడిగారు అనుకోండి, 1, 3 కాకుండా 4 కానీ 5 కానీ 6 కానీ, అలానే 3కి అడిగారు అనుకో 1, 2 కాకుండా 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అలానే ఇప్పుడు 4కి అనుకోండి, 4కి సో 4కి అడ్జసెంట్ ఏంటి 5, 6 ఇంకా కాకుండా మిగిలినవి ఏంటి 1 కానీ 2 కానీ 3 కానీ. అలానే 5కి అనుకో 1 కానీ 2 కానీ 3 కానీ. 6 కూడా 1 కానీ 2 కానీ 3 కానీ. అర్థమైందా? సో ఎందుకని మనకి ఇక్కడ ఏ ఎలిమెంట్ కామన్గా లేదు, ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా లేదు. సో లేనప్పుడు మనకి 1కి అడ్జసెంట్ 2, 3 ఇంకా మిగిలినవి ఏవైనా అవ్వచ్చు ఆపోజిట్, 2, 3 మాత్రం కాదు. సో అందుకని 1 యొక్క ఈ సర్ఫేస్ మీద 1 ఉంది, దీనికి ఆపోజిట్ సర్ఫేస్ మీద ఏ డిజిట్ ఉండొచ్చు అంటే 4 or 5 or 6 ఏదైనా అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలానే 2కి కూడా అంతే 4 or 5 or 6, 3కి కూడా అంతే 4 or 5 or 6. ఇక్కడికి వచ్చేసరికి మనకి 4కి అడ్జసెంట్ 5 and 6 మిగిలిన ఏంటి 1, 2, 3లో ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఆఫ్ ఏ గివెన్ డైస్ యాజ్ షోన్ బిలో. అంటే ఇప్పుడు డైస్ ని ఒకసారి రోల్ చేస్తే నాకు ఇలా కనిపిస్తుంది పొజిషన్, ఇంకోసారి రోల్ చేస్తే ఇలా కనిపిస్తుంది. 2 పొజిషన్స్ ఇచ్చాడు. ఓకే, వాట్ డిజిట్ కమ్స్ ఎట్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ హ్యావింగ్ డిజిట్ 2. 2కి మనకి ఆపోజిట్ ఫేస్ కావాలి. ఇప్పుడు మనకి 4, 6 కానే కాదు, అంటే ఇది కాదు. ఎందుకని ఆల్రెడీ 2కి అడ్జసెంట్ 4, 6 ఆపోజిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. సో 4, 6 ఉన్నది ఏది కాదు. ఇంకేంటండి 1 కానీ 3 కానీ 5 కానీ. ఇలా ఆప్షన్స్ రిమూవ్ చేయడం ద్వారా మీరు చెప్పొచ్చు. లేదంటే డైరెక్ట్ గా 2కి అడ్జసెంట్ 4, 6 ఇక 1, 2, 3, 4, 5, 6లో మిగిలిపోయిన నెంబర్స్ ఏంటి 1, 3, 5. 1, 3, 5లో ఏదైనా అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో 4, 6 మాత్రం ఆపోజిట్ కాదు, ఎందుకని ఇక్కడ కనిపిస్తూనే ఉంది 2కి అడ్జసెంట్ 4 and 6 అని. ఓకే, ఇప్పటి వరకు మీరు జనరల్ డైస్ అండ్ స్టాండర్డ్ డైస్ చూసారు కదా. జనరల్ డైస్ కి స్టాండర్డ్ డైస్ కి డిఫరెన్స్ అర్థమైపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాబ్లమ్స్ లోకి వచ్చేసాం. ఫస్ట్ వన్ ఏంటి, కేస్ 1 వచ్చేసి చూపించా. ఏంటి మనకి డైస్ ని రోల్ చేస్తే 2 పొజిషన్స్ చూపించారు, ఒక్క ఎలిమెంట్ కూడా కామన్ గా లేదు. ఓకేనా, అప్పుడు ఎలా మనం ఆపోజిట్ సర్ఫేస్ ని ఫైండ్ అవుట్ చేస్తామో చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎలిమెంట్ కామన్, అది కూడా సేమ్ పొజిషన్ లో, అది కూడా సేమ్ ఫేస్ యాజ్ ఫాలోస్. సో 1 డిజిట్ ఈస్ కామన్, అది కూడా సేమ్ ఫేస్ యాజ్ ఫాలోస్. ఓకేనా, అలా ఉంటే మనం ఆపోజిట్ సర్ఫేస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. సో ఇది డైస్ ని ఒకసారి రోల్ చేసినప్పుడు ఇవి కనిపిస్తున్నాయి, ఇంకోసారి రోల్ చేసినప్పుడు ఇవి కనిపిస్తున్నాయి. రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ ఏముంది కామన్ ఉంది. ఏముంది 1 అనే ఎలిమెంట్ కామన్, 2 పొజిషన్స్ లో 1 అనే ఎలిమెంట్ కామన్ ఉంది. ఇప్పుడు నాకు ఒకవేళ ఈ 1 అనే ఎలిమెంట్ కే ఆపోజిట్ సర్ఫేస్, అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్ కే ఆపోజిట్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఇక్కడ నాకు 1కి ఆల్రెడీ 2 అడ్జసెంట్, 3 అడ్జసెంట్, 4 అడ్జసెంట్, 5 అడ్జసెంట్, ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏంటి 6. సో ఈజీగా 1కి 6 అని చెప్పేయచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఎందుకని మనకి కామన్ ఎలిమెంట్ కే ఆపోజిట్ సర్ఫేస్ అడిగితే ఇక్కడ 1కి 2 అడ్జసెంట్, 3 అడ్జసెంట్, 4 అడ్జసెంట్, 5 అడ్జసెంట్, 4 అడ్జసెంట్ ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిపోయిన సర్ఫేస్ ఏంటి ఇంకా మిగిలిపోయిన డిజిట్ ఏంటి 6. సో ఆపోజిట్ సర్ఫేస్ మీద ఏముంటుంది 6 అనే డిజిట్ ఉంటుంది. ఓకే, అంటే కామన్ గా ఉన్న డిజిట్ కే ఆపోజిట్ సర్ఫేస్ అడిగితే ఈజీగా చెప్పేశాం, ఇక్కడ లేని డిజిట్ చెప్పేశాం. ఓకేనా, అలా కాకుండా మనకి 2 కడగొచ్చు, 3 కడగొచ్చు, ఓకేనా, 4 కడగొచ్చు, లేదంటే 5 కడగొచ్చు. అర్థమైందా? సో అలా అడిగితే ఇప్పుడు నాకు ఇది ఈ కామన్ గా ఉన్న ఎలిమెంట్ వచ్చేసి సేమ్ పొజిషన్ కదా, సేమ్ ప్లేస్ కదా. ఓకేనా, ఇక్కడ ఏ ఫేస్ మీద ఉందో ఇక్కడ కూడా అదే ఫేస్ మీద ఉంది కదా. అప్పుడు ఏం చేయాలంటే 2కి ఆపోజిట్ వచ్చేసి 4, అలానే 3కి ఆపోజిట్ వచ్చేసి 5. అర్థమైందా? ఇక్కడ కామన్ గా ఉన్న ఎలిమెంట్ యొక్క ఆపోజిట్ సర్ఫేసే అడిగితే, ఆపోజిట్ సర్ఫేస్ లో ఉన్న డిజిట్ అడిగితే ఇక్కడ లేని డిజిట్ చెప్పేశాం, ఎందుకంటే ఆల్రెడీ 2, 3 అడ్జసెంట్, 4, 5 అడ్జసెంట్. అలా కాకుండా మిగిలిన డిజిట్స్ యొక్క ఆపోజిట్ నెంబర్స్, ఆపోజిట్ సర్ఫేస్ మీద ఉండే డిజిట్స్ ని కూడా అడిగితే
ఇక్కడ మనకి ఇది సేమ్ ప్లేస్ లో కదా రిపీట్ అయింది, సేమ్ ఫేస్. ఇక్కడ ఏ ఫేస్ మీద 1 ఉందో ఇక్కడ కూడా అదే ఫేస్ మీద ఉంది. ఇంకా అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఉందా, ఇటు సైడ్ ఏముంది 4 ఉంది. ఓకేనా? సో ఇవి రెండు ఆపోజిట్. 2కి 4 ఆపోజిట్. తర్వాత ఇక్కడ 3 ఉందా, దీనికి ఇటు సైడ్ ఎగ్జాక్ట్ ఫేస్ ఏముంది 5 కదా, 3కి 5 ఆపోజిట్. ఓకే, సో ఇదనమాట. ఇలా మనకి 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు నేను చెప్తుంది, ఎప్పుడు 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఆపోజిట్ సర్ఫేసెస్ ఫైండ్ అవుట్ చెయ్యండి అంటే, సో ఇక్కడ 2కి 4 ఆపోజిట్, 3కి 5 ఆపోజిట్, 1కి వేరే నెంబర్ ఆపోజిట్. సేమ్ ఫేస్ మీద రిపీట్ అయ్యి ఉంటే, 1 ఎలిమెంట్ అనేది కామన్ గా ఉండాలి, అది సేమ్ ఫేస్ మీద అయ్యి ఉంటే ఇలా అనమాట. ఇంకా ఏ ప్లేస్ లో ఏది ఉందో దానికి అది ఆపోజిట్. ఒకవేళ ఒక్కోసారి ఏం చేస్తారంటే, వాట్ ఈస్ ద ఆపోజిట్ డిజిట్ ఆఫ్ ద 6 కి ఆపోజిట్ ఏంటి అన్నారు అనుకోండి, 6 కి ఆపోజిట్ ఇక్కడ నాకు ఏమన్నా ఉందా, లేదు కదా. సో మనకు ఆల్రెడీ 1కి 6 అని తెలుస్తుంది, అంటే 6 కి ఆపోజిట్ 1. ఇక్కడ 2కి 4 అంటే 4కి 2, 3కి 5 అంటే 5కి 3నే కదా. ఓకేనా? సో ఇక్కడ లేని నెంబర్ అడిగారు అంటే ఆ కామన్ గా ఉన్న డిజిటే కదా. ఓకేనా? ఆపోజిట్ సర్ఫేస్. ఓకే, what digit will be on the face opposite to the face having digit 1 in the 2 positions of a single dice given below. ఇప్పుడు మనకు కావాల్సింది 1 అనే డిజిట్ కి ఆపోజిట్ ఫేస్ కావాలి. 1 అనే డిజిట్ ఏ ఫేస్ మీద ఉందో దానికి ఆపోజిట్ ఫేస్ మీద ఏ డిజిట్ ఉందో కావాలి. సో దానికంటే ముందు మనం అబ్జర్వ్ చేయాలి. 2 పొజిషన్స్ ఇచ్చారు. 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఏమన్నా కామన్ ఎలిమెంట్ ఉందా? సో చూస్తే ఈ రెండింటిని 6 2 1 5 2 3. సో కామన్ ఎలిమెంట్ ఉందండి 2. కామన్ ఎలిమెంట్ ఉంది 2. అయితే ఈ 2 కూడా సేమ్ ఫేస్ కదా. అంటే ఇక్కడ ఏ పొజిషన్, ఈ పొజిషన్ లో ఏ ఫేస్ మీద ఉందో ఈ పొజిషన్ లో కూడా అదే ఫేస్ మీద ఉంది. అంటే అప్పుడు 1 కి ఆపోజిట్ ఏమవుతుంది 3, 6 కి ఆపోజిట్ 5, ఈ ఫేస్ కి ఆపోజిట్ ఈ ఫేస్, 6 కి ఆపోజిట్ ఫేస్ 5. అలా కాకుండా 1కే అడిగారు అనుకోండి, 1కి 3, 6కి 5, 2కే అడిగారు అనుకోండి, ఇక్కడ లేని నెంబర్ ఏంటండి, ఇక్కడ లేని నెంబర్ 4 కదా. సో 2కి ఆపోజిట్ ఫేస్ 4. ఎందుకంటే ఆల్రెడీ 2కి 6 అడ్జసెంట్, 1 అడ్జసెంట్, 5 అడ్జసెంట్, 3 అడ్జసెంట్, ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏంటి 4. ఎందుకంటే మనం ఎన్ని టైమ్స్ రోల్ చేసినా ఆపోజిట్ సర్ఫేసెస్ అనేది నెవర్ విజిబుల్. ఓకే, సో ఒక సర్ఫేస్ తీసుకుంటే దాని యొక్క ఆపోజిట్ సర్ఫేస్ నెవర్ విజిబుల్, ఆల్వేస్ అడ్జసెంట్ సర్ఫేసెస్ ఆర్ విజిబుల్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే ఒక ఎలిమెంట్ కామన్, ఆ కామన్ ఎలిమెంట్ అనేది సేమ్ ఫేస్ మీద వచ్చేసింది. ఇక్కడ మనకి సేమ్ ఫేస్ మీద కనిపిస్తుంది. సో సేమ్ ఫేస్ మీద కనిపించేటప్పుడు ఇక్కడ ఏముందో దీని సేమ్ ఫేస్ మీద ఉన్న డిజిట్ ఆపోజిట్, 6 and 5 ఆపోజిట్, 1 and 3 ఆపోజిట్. ఇంక ఇక్కడ లేని నెంబర్ ఏంటి 4 కాబట్టి 2కి ఆపోజిట్. మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను, చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది చూద్దాం. when the common digit is on different faces. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, సేమ్ ఫేస్ మీద ఉంటే మనం ఈజీగా ఏ నెంబర్కైనా ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు డిఫరెంట్ ఫేసెస్ మీద ఉంటే 1 డిజిట్ ఈస్ కామన్ ఇన్ బోత్. సో ఇది కూడా 1 డిజిట్. సో మీరు చూడండి మోడల్స్, ఇప్పుడు మనకి 1 డిజిట్ కామన్ మోడల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. 1 డిజిట్ కామన్. ఓకేనా? సో 1 ఎలిమెంట్ కామన్, అక్కడ డిజిట్ అయి ఉండొచ్చు, లెటర్ అయి ఉండొచ్చు, సింబల్ అయి ఉండొచ్చు. 1 ఎలిమెంట్ కామన్ మోడల్ అనేది చూస్తున్నాము. దానిలో ఏం చూసాము, ఆ మోడల్ 1లో మనకి ఆ కామన్ ఎలిమెంట్ అనేది సేమ్ ఫేస్ మీద ఉంటే, ఆ పొజిషన్స్ ఎన్ని పొజిషన్స్ అయినా ఉండనివ్వండి, సేమ్ ఫేస్ మీద ఉంటే మనం ఆపోజిట్ ఫేసెస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఫేసెస్ మీద ఉంటే మనం ఆపోజిట్ ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 2 పొజిషన్స్ ఇచ్చారు. డైస్ ఒకసారి రోల్ చేసినప్పుడు ఇది ఒక పొజిషన్, ఇంకోసారి రోల్ చేసినప్పుడు ఇది ఒక పొజిషన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇలా రోల్ చేసినప్పుడు 2 పొజిషన్స్ ఉంటే ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం చూడగానే ఇలా పొజిషన్స్ చూడగానే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 1 3 2 3 4 5 కామన్ ఎలిమెంట్ ఉంది. ఏంటది 3. సో కామన్ ఎలిమెంట్ 3 ఉంది. సో ఇప్పుడు మనకి ఈ 3 అనేది ఇంతకు ముందు ఏంటి, కామన్ ఎలిమెంట్ ఉంటే ఇక్కడ ఏ ఫేస్ మీద ఉంటే ఇక్కడ కూడా అదే ఫేస్ మీద ఉంది. బట్ ఇక్కడ ఏంటి, డిఫరెంట్ ఫేసెస్ మీద ఉంది. ఓకేనా?
అప్పుడు మనకి ఆపోజిట్ ఎలా చూస్తాము అంటే ఇప్పుడు చూడండి 3కి 1 అడ్జసెంట్, 2 అడ్జసెంట్, 4 అడ్జసెంట్, 5 అడ్జసెంట్. ఇంకా లేని నెంబర్ ఏంటండి 6 కదా. సో 3కి ఆపోజిట్ 6. ఓకే, అయితే అలా కాకుండా 3కి అడుగుతారా, కామన్ ఎలిమెంట్కి అడిగితే లేని నెంబర్ ఈజీగా పెట్టేశాం. బట్ వాళ్ళు ఏం చేస్తారు, 2కి అడగొచ్చు, 1కి అడగొచ్చు, లేదంటే 4కి అడగొచ్చు, లేదంటే 5కి అడగొచ్చు. అలా అడిగినప్పుడు ఎలా అంటే ఇప్పుడు నాకు 2 యొక్క ఆపోజిట్ ఫేస్ కావాలి, ఆపోజిట్ ఫేస్ మీద ఉన్న డిజిట్ కావాలి. సో 3కి 2 దేంట్లో ఉందంటే క్లాక్ వైజ్. 3కి 2 ఇమీడియట్ క్లాక్ వైజ్ కదా, ఇక్కడ కూడా 3కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఏంటి 5, అంటే 2కి 5 అనేది ఆపోజిట్. అదే నాకు 1కి అడిగారనుకోండి, సో ఇక్కడ 3కి 1 యాంటీ క్లాక్ వైజ్, ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్. 3కి 1 ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ 3కి 4 యాంటీ క్లాక్ వైజ్. సో 1కి 4. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూస్తుంది 1 ఎలిమెంట్ కామన్ మోడల్ ప్రాబ్లం. మనము ఆ డైస్ యొక్క పొజిషన్స్ చూడగానే ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా చూసాము. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి కూడా ఇక్కడ ఏ ఫేస్ మీద ఉంటే అక్కడ ఆ ఫేస్ మీద ఉందా, లేదు. సో లేనప్పుడు మనం ఆపోజిట్ ఫేసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కామన్ ఎలిమెంట్కే అడిగితే ఈజీగా లేని నెంబర్ పెట్టేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ కామన్ ఎలిమెంట్కి 1 అడ్జసెంట్, 2 అడ్జసెంట్, 4 అడ్జసెంట్, 5 అడ్జసెంట్, ఇంకా లేని నెంబర్ ఏంటి 6 కాబట్టి అది పెట్టేశాం. అయితే ఇప్పుడు మనకి ఆ కామన్ ఎలిమెంట్కి ఆపోజిట్ ఫేస్ ఫైండ్ అవుట్ చేయమంటారా, లేదు కదా, డిఫరెంట్ ఎలిమెంట్స్ అడుగుతారు. అదే నాకు ఇప్పుడు 4కి అడిగారు అనుకోండి, 4 అనేది మనకు ఆల్రెడీ తెలిసిన కామన్ ఎలిమెంట్కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఓకేనా, ఇక్కడ ఇదే దీనిలో యాంటీ క్లాక్ వైజ్లో 1 ఉంది, అప్పుడు 4, 1 ఆపోజిట్. అలానే ఇక్కడ 3కి 2 అనేది క్లాక్ వైజ్, ఇక్కడ 3కి 5 అనేది క్లాక్ వైజ్. సో అప్పుడు 2, 5 అనేది, సో ఇది ఎలా అంటే ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్, ఇది వచ్చేసి క్లాక్ వైజ్. అలానే ఇది వచ్చేసి క్లాక్ వైజ్, ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇక్కడ క్లాక్ వైజ్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లాక్ వైజ్ కదా, ఇక్కడ 5 క్లాక్ వైజ్, ఈ రెండు ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3కి 1 యాంటీ క్లాక్ వైజ్ కదా, ఇక్కడ 3కి 4 యాంటీ క్లాక్ వైజ్ కదా, సో 1, 4 ఆపోజిట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనము ఏవైనా 2 పొజిషన్స్ ఇచ్చేసి అక్కడ మనకి ఆపోజిట్ సర్ఫేసెస్ కనుక్కోమంటే ఓన్లీ కామన్గా ఉన్న ఎలిమెంట్కే కాదు మిగిలిన ఎలిమెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మెథడ్స్లో. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్కి ఈ పొజిషన్లో క్లాక్ వైజ్ ఉన్న ఎలిమెంట్, ఈ పొజిషన్లో ఉన్న క్లాక్ వైజ్ ఎలిమెంట్, అవి రెండు ఆపోజిట్గా ఉంటాయి. కామన్గా ఉన్న ఎలిమెంట్కి ఈ పొజిషన్లో యాంటీ క్లాక్ వైజ్ ఎలిమెంట్, ఈ పొజిషన్లో యాంటీ క్లాక్ వైజ్ ఎలిమెంట్ ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, మెథడ్ ఏంటి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యూజ్ చేస్తాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 2 పొజిషన్స్ ఆఫ్ ఏ సింగిల్ డైస్ ఆర్ గివెన్. సో ఒక డైస్ యొక్క 2 పొజిషన్స్ ఇచ్చారు, ఒకసారి రోల్ చేసినప్పుడు ఇలా, ఇంకోసారి రోల్ చేసినప్పుడు ఇలా. అయితే మనల్ని ఏం అడిగారంటే ఫైండ్ ద ఫేస్ విచ్ ఈజ్ ఆపోజిట్ ఫేస్ హ్యావింగ్ డిజిట్ 6. సో 6కి ఆపోజిట్ ఫేస్ కావాలి. సో 6కి ఆపోజిట్ ఫేస్ చూద్దాం. ఇక్కడ మనం డైస్ చూడగానే ఇలా 2 పొజిషన్స్ చూడగానే మనం ఏం చేయాలంటే కామన్గా ఏమైనా ఎలిమెంట్ ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు నాకు 6, 3, 4, 5, 1, 3. సో కామన్ ఏముందండి 3 ఉంది. ఓకేనా, అయితే మనల్ని 3కే ఆపోజిట్ ఫేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఇక్కడ లేని ఎలిమెంట్ 2 ఉంది కాబట్టి 3కి ఆపోజిట్ 2 పెట్టేస్తాం. బట్ మనల్ని అడిగింది ఏంటి 6 కదా, అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇటు సైడ్ 3కి 6 క్లాక్ వైజ్లో ఉంది, 3కి 6 క్లాక్ వైజ్లో ఉంది. సో ఇక్కడ కూడా మనము 3కి క్లాక్ వైజ్లో చూడాలి. సో 1 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 6కి ఆపోజిట్ 1. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇలా ఇవ్వగానే పొజిషన్స్, ఒక డైస్ యొక్క పొజిషన్స్ ఇవ్వగానే కామన్గా ఏమైనా ఎలిమెంట్ ఉందా చూసాము, కామన్ ఎలిమెంట్ 3. బట్ మనల్ని 3కే అడుగుంటే ఈజీగా ఇక్కడ లేని ఎలిమెంట్ ఏంటి 2 కాబట్టి 3కి ఆపోజిట్ 2 పెట్టేస్తాం. బట్ మనల్ని అడిగింది 6.
సో అప్పుడు 6 అనేది 3కి క్లాక్ వైజ్లో ఉంది ఈ పొజిషన్లో. ఇక్కడ 3కి క్లాక్ వైజ్లో ఏ ఎలిమెంట్ ఉంది 1. సో ఇవి రెండు ఆపోజిట్. అలా మనం ఏ ఎలిమెంట్కి అడిగినా ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, ఇప్పటి వరకు 1 ఎలిమెంట్ కామన్ చూసాం. ఆ పొజిషన్స్ ఆఫ్ డైస్ ఇచ్చేస్తే మనం ఏం చూసాం, 1 ఎలిమెంట్ కామన్ చూసాం. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే 2 ఎలిమెంట్ కామన్. సో ఇక్కడ ఏంటి, 2 డిజిట్స్ ఆర్ కామన్. నేను ఎలిమెంట్ అని యూజ్ చేస్తున్నాను, అది ఎందుకంటే మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్లో అర్థమవుతుంది. ఓకేనా? సో మనకి సింబల్స్ ఇస్తారు, లెటర్స్ ఇస్తారు కాబట్టి నేను ఎలిమెంట్ అని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే 1 డిజిట్ కామన్ ఉంటే ఎలా చేయాలి, మనం ఆపోజిట్ సర్ఫేసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ 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 ఈజీ మెథడ్ ఇన్ డైస్. ఓకే, సో ఇప్పుడు మనకి 2 ఎలిమెంట్ కామన్ ఉంటా, అంటే ఇక్కడ 4 5 6 4 5 6. సో ఇది కామన్ అండి. ఇప్పుడు నాకు ఒకవేళ 4కి ఆపోజిట్ అడిగారు అనుకోండి, ఏంటంటే ఇంక మిగిలిపోయినవి రెండు ఆపోజిట్. సో 4కి 3 ఆపోజిట్, 4కి 3 ఆపోజిట్. వెరీ ఈజీ. అయితే మీకు ఇక్కడ ఒక హింట్ చెప్తున్నాను చూడండి. మనకి ప్రాబ్లమ్స్లో మనకి 2 పొజిషన్స్ ఇవ్వచ్చు, 3 పొజిషన్స్ ఇవ్వచ్చు, 4 పొజిషన్స్ ఇవ్వచ్చు. మనకి ఒక్కోసారి ఇప్పుడు 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్నవి ఉండొచ్చు, 1 ఎలిమెంట్ కామన్ ఉన్నవి ఉండొచ్చు. 1 ఎలిమెంట్ కామన్ ఉన్నప్పుడు చేసినప్పుడు ఆపోజిట్ సర్ఫేస్ ఒక విధంగా, 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్నప్పుడు ఆపోజిట్ సర్ఫేస్ ఒక విధంగా వస్తే మనం ప్రిఫరెన్స్ అనేది 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్న ఈ సెకండ్ మోడల్కే ఇవ్వాలి. సో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఏంటి, 1 ఎలిమెంట్ కామన్. సెకండ్ మోడల్ ప్రాబ్లం ఏంటి, 2 ఎలిమెంట్స్ కామన్. సో మనం ప్రిఫరెన్స్ అనేది 2 ఎలిమెంట్స్ కామన్కే ఇవ్వాలన్నమాట. ఓకే, అర్థమైందా? రెండు సాటిస్ఫై అవుతుంటే మనకి దానికి ఒక ఆన్సర్, దీనికి ఒక ఆన్సర్ ఉంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఈ మోడల్ ఆన్సర్, అంటే 2 ఎలిమెంట్స్ కామన్గా వచ్చిన ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు 5 6 కామన్, మిగిలిపోయినవి రెండు ఆపోజిట్. అలా కాదు, అదే అడుగుతారని లేదు కదా. సో మనకి ఇప్పుడు ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 5 అడగొచ్చు కదా. ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 5 అడిగారు అనుకోండి, ఇప్పుడు నాకు 5కి 4 కాదు, 6 కాదు, 3 కాదు, ఎందుకంటే ఆల్రెడీ 4 6 3 అడ్జసెంట్. ఇంకా మిగిలిపోయినవి ఏంటి, మిగిలిపోయినవి 1 2, మిగిలిపోయినవి 1 2 అవ్వడానికి ఛాన్స్ ఉంది. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. అలానే 6కి అడిగినా సరే, 6కి అడిగినా సరే 4 కాదు, 5 కాదు, 3 కాదు, 1 2. ఓకే, సో ఇక్కడ 4కి 3 అని తెలుసు. ఓకే, 5కి 1 ఆర్ 2, 6 కూడా 1 ఆర్ 2. In the following question, the 2 positions of a single dice are given. 2 పొజిషన్స్ ఇచ్చారు, ఒక డైస్ యొక్క 2 పొజిషన్స్ ఇచ్చారు. Find the digit on the face which is opposite to the face having digit 2. 2కి ఆపోజిట్ ఫేస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే ఇప్పుడు మనం ఫస్ట్ డైస్ని అబ్జర్వ్ చేయాలి. మనకేమైనా క్వశ్చన్లో ఇస్తారా, ఇక్కడ 1 ఎలిమెంట్ కామన్ ఉన్న ప్రాబ్లం ఇచ్చాము, 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్న ప్రాబ్లం ఇచ్చాము, అసలు ఏ ఎలిమెంట్ కామన్ గా లేని ప్రాబ్లం ఇచ్చాము, లేదంటే ఇది జనరల్ డైస్ ప్రాబ్లం ఇచ్చాము, ఇది స్టాండర్డ్ డైస్ ప్రాబ్లం ఇచ్చామని ఏం మెన్షన్ చేయరండి. మనము తెలుసుకొని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకి 2 పొజిషన్స్ ఇచ్చారు అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ నేను చూస్తున్నా 4 5 6 5 6 2, అంటే 5 6 5 6 కామన్. మనల్ని అడిగింది ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 2 కదా, మిగిలిన రెండు ఆపోజిట్ కదా, 4 2 ఆపోజిట్. సో ఇంకా ఆన్సర్ ఏంటి 4. 2 అనే డిజిట్కి ఆపోజిట్ ఫేస్ 4, ఎందుకంటే ఆల్రెడీ కామన్గా ఉన్న ఫేసెస్ పక్కన పెట్టేస్తే మిగిలిన రెండు ఆపోజిట్. 2 ఎలిమెంట్ కామన్లో చాలా ఈజీ చూసారా, మిగిలిపోయిన రెండు ఫేసెస్ ఆపోజిట్. సో 2కి 4 ఆపోజిట్, 4కి 2 ఆపోజిట్. మనం అడిగింది 2 కాబట్టి 2కి ఆపోజిట్ ఫేస్ 4. అదే నాకు 5 ఆర్ 6 అడిగారు అనుకోండి, 5కి ఆపోజిట్ ఫేస్ అడిగారు అనుకోండి, ఇది అయిపోయింది ప్రాబ్లం. ఒకసారి చెప్తున్నా. సో 5 కావాలి అంటే 4 6 2 అనేది అడ్జసెంట్. ఇంకా మిగిలిపోయిన 1 3 కదా, 5కి 1 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 6కి కూడా 1 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి చూసారా 3 పొజిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి 3 పొజిషన్స్ ఇచ్చారు. అందరూ అనుకుంటారు అబ్బా ఈ పొజిషన్స్ ఏంటి, ఒకటి ఉంటే ఈజీ కదా, లేదంటే 2 ఉంటే ఈజీ కదా, ఇక్కడ 3 మళ్ళీ 4 ఇస్తారేమో, 5 ఇస్తారేమో, ఇవ్వచ్చు. ఇక్కడ ఒక డైస్ని రోల్ చేసామని 3 పొజిషన్స్ ఇవ్వచ్చు, 4 పొజిషన్స్ ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. ఎన్ని ఇస్తే అంత ఈజీ అండి. ఎన్ని పొజిషన్స్ ఇస్తే మనకి అంత ఈజీ. అదేంటి మేడం ఎక్కువ డైస్ ఇచ్చేసరికి మనకి ప్రాబ్లం ఏదో లెంతీగా కనిపిస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది కదా అంటారు. బట్ మనకి ఎన్ని డైస్ ఇస్తే ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ చేస్తాం, ఇంకా అంత తక్కువ టైంలో సాల్వ్ చేస్తాం. అది ఎలానో చూద్దాం. ఓకే,
ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 3 పొజిషన్స్ ఇచ్చారు. ఈసారి కనిపిస్తుంది కదా, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. సేమ్ డైస్ నే ఇలా రోల్ చేసినప్పుడు ఒకసారి ఇలా, ఒకసారి ఇలా, ఒకసారి ఇలా కనిపిస్తుంది. వాట్ విల్ బి ద డిజిట్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ హ్యావింగ్ డిజిట్ 1? సో 1 కి ఆపోజిట్ ఫేస్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 కి అడ్జసెంట్ ఏముంది? 3 2 కామన్ గా ఎక్కడైనా ఉందా? ఉంది. సో ఇక్కడ 3 2 కామన్, ఇక్కడ 3 2 కామన్. అప్పుడు మిగిలిపోయినవి ఏంటండి? 1 4. సో ఇక్కడ మనకి 1 కి ఆపోజిట్ ఏమవుతుంది? 4 అయిపోయింది. ఇంకేమైనా ఆలోచించాలా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. మనకు ఆల్రెడీ మోడల్స్ తెలుసుంటే. నాకు ఆపోజిట్ డిజిట్ ఆఫ్ 1 అడిగారు. నాకు 3, దీన్ని యూజ్ చేసుకోలేదని నేను చేసుకోలేదు, నాకు అవసరం లేదు. నాకు 2 డైస్ తో వచ్చేసింది ఆన్సర్. ఇక్కడ నాకు 1 కి అడ్జసెంట్ 3 2. ఓకేనా? ఈ 3 2 కామన్ గా మనకి మైండ్ లో 2 మోడల్స్ మైండ్ లో ఉండాలి. సో 2 ఎలిమెంట్స్ కామన్ ఆర్ 1 ఎలిమెంట్ కామన్. ఇక్కడ నాకు 2 3 ఉన్నాయి అడ్జసెంట్. అగైన్ ఇక్కడ చూస్తే 2 3, ఇవి రెండు కామన్ గా ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన డిజిట్స్ ఏమవుతాయి? ఆపోజిట్ కదా. మిగిలిపోయిన డిజిట్స్ రెండు ఆపోజిట్ కదా. 4 1 ఆపోజిట్. మనల్ని అడిగింది 1 కి ఆపోజిట్ 4. ఓకే, అదేంటి మేడం? లేదు, మేము ఇలా కాదు, ఈ రెండు యూస్ చేసుకుంటాం. చేసుకోండి. ఓకే, ఈ రెండు యూస్ చేసుకుంటాం అన్నారనుకో, చూద్దామా ఏ ఆన్సర్ వస్తుందో. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ రెండిటిల్లో కామన్ ఏముందండి? 2 ఉంది. ఈ రెండిటిల్లో కామన్ 2 ఉంది. సో నాకు అడిగింది 1 కి ఆపోజిట్ కదా. సో ఈ 2 కి 1 యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నాకు 2 కి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఏముంది? 4 ఉంది. అంటే అప్పుడు 4 1 ఆపోజిటే కదా, అంటే 1 కి ఆపోజిట్ 4ఏ కదా. ఓకే, అయితే నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ అనేది ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇవి రెండు మోడల్ 2 ప్రకారం, అంటే 2 ఎలిమెంట్స్ కామన్ ప్రకారం చూస్తే 1 4 ఆపోజిట్. ఇక్కడ మోడల్ 1 ఎలిమెంట్ కామన్, ఎందుకంటే 1 ఎలిమెంటే కదా కామన్ 2. వాటి ప్రకారం చూస్తే 1 4 ఆపోజిట్. రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి హ్యాపీగా 4 పెట్టేశారు. అంటే కొంతమంది మోడల్ 1 నుంచి సాల్వ్ చేస్తారు, కొంతమంది మోడల్ 2 నుంచి. అంటే కొంతమంది 1 ఎలిమెంట్ కామన్ నుంచి సాల్వ్ చేస్తారు, కొంతమంది 2 ఎలిమెంట్స్ కామన్ నుంచి సాల్వ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒకసారి 1 ఎలిమెంట్ కామన్ నుంచి సాల్వ్ చేసినప్పుడు ఒక ఆన్సర్, 2 ఎలిమెంట్స్ కామన్ అనే మెథడ్ నుంచి సాల్వ్ చేసినప్పుడు ఇంకొక ఆన్సర్ వస్తే మనం ప్రిఫరెన్స్ అనేది 2 ఎలిమెంట్స్ కామన్ గా చేసాం కదా, 2 ఎలిమెంట్స్ కామన్ గా, అంటే 2 3 కామన్ గా, 2 3 కామన్ గా, ఆ ఆన్సర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఎక్కడ ఒక ఆన్సర్ అక్కడ ఒక ఆన్సర్ వస్తే మన ప్రిఫరెన్స్ అనేది 2 ఎలిమెంట్స్ కామన్ గా వస్తుంది కదా ఆన్సర్, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, సరే ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో రిఫర్ టు ద ఫాలోయింగ్ 4 పొజిషన్స్. ఇక్కడ ఏంటి? ఒక డైస్ ని ఒకసారి రోల్ చేసినప్పుడు ఇలా, ఇంకోసారి ఇలా, ఇంకోసారి ఇలా, ఇలా మనకి 4 పొజిషన్స్ ఇస్తే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద గ్రే. ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద గ్రే. సో ఇక్కడ గ్రేకి పర్పల్ గ్రీన్ కామన్ ఉంది కదా. సో ఇంకెక్కడైనా పర్పల్ గ్రీన్ ఉందా? ఇక్కడ ఉంది. సో ఇక్కడ పర్పల్ గ్రీన్ కామన్, ఇక్కడ పర్పల్ గ్రీన్ కామన్. సో గ్రేకి ఆపోజిట్ ఏంటండి? ఇంకా గోల్డెన్, ఎందుకంటే మిగిలిపోయినవే కదా. సో గ్రేకి ఆపోజిట్ గోల్డెన్, ఎందుకంటే ఇక్కడ గ్రే అడ్జసెంట్ సైడ్స్ పర్పల్ గ్రీన్. ఇక్కడ 2 ఎలిమెంట్స్, ఇక్కడ 2 ఎలిమెంట్స్ కామన్. సో పర్పల్ గ్రీన్ ఉన్న ఎలిమెంట్ ఏ డైస్ లో ఉంది? పర్పల్ గ్రీన్ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఇంకో డైస్ ఏమైనా ఉందా చూస్తే ఇక్కడ ఉన్నాయి. సో 2 ఎలిమెంట్స్ కామన్, ఇంకా మిగిలిపోయినవి 2 ఆపోజిట్. సో గ్రేకి ఆపోజిట్ గోల్డెన్. సో ఇప్పుడు మిస్సింగ్ ఎలిమెంట్. దీన్ని ఏంటంటే మనకి కొన్ని పొజిషన్స్ ఆఫ్ డైస్ ఇచ్చేసి ఎక్కడో ఒక చోట ఒక ఎలిమెంట్ ని మిస్ చేస్తారు. ఆ మిస్ చేసిన ప్లేస్ లో ఏ ఎలిమెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుందో మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మిస్ అయిన ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక డైస్ యొక్క 3 పొజిషన్స్ ఇచ్చారు. ఒకసారి రోల్ చేసినప్పుడు ఇలా కనిపిస్తున్నాయి ఫేసెస్, ఇంకోసారి ఇక్కడ, ఇంకోసారి ఇలా. అయితే ఇక్కడ ఒక ఎలిమెంట్ ని మిస్ చేశారు. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆల్రెడీ కంప్లీట్ గా ఇచ్చారు కదా, అక్కడ నుంచి మనం ఆపోజిట్ ఫేసెస్ అనేవి నీట్ గా డిరైవ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రెండు గమనిస్తే ఒక కామన్ ఎలిమెంట్ ఉందండి 3. సో ఇంకప్పుడు 3 కి కామన్ ఎలిమెంట్ కి ఆపోజిట్ లేని డిజిటే కదా, లేని డిజిట్ ఏంటండి 2. సో 3 కి ఆపోజిట్ 2. ఇంకా దీని నుంచి 3 కి క్లాక్ వైజ్ లో 6 ఉంది, ఇక్కడ 3 కి క్లాక్ వైజ్ లో 4 ఉంది. సో 6 4 ఆపోజిట్. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 1 5 ఆపోజిట్. అంటే ఇప్పుడు ఇక్కడ 2 4 ఉంది కదా, వాటి యొక్క ఆపోజిట్ ఫేసెస్ అక్కడ రాకూడదు. అంటే ఏం రాకూడదు? ఇక్కడ 4 కి ఆపోజిట్ 6 రాకూడదు, 2 కి ఆపోజిట్ 3 రాకూడదు. సో 6 కానీ 3 కానీ రాకూడదు. ఇంకా ఏమి రావడానికి ఛాన్స్ ఉంది? 4 2 6 3. ఇంకా ఏమి రావడానికి ఛాన్స్ ఉంది? 1 or 5. ఇవి రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే 6 వస్తే అది 4 కి ఆపోజిట్ 6. రెండు అడ్జసెంట్ గా ఉంటాయా? ఉండదు.
3 వచ్చింది అనుకో 2 కి ఆపోజిట్ 3, అవి రెండు ఆపోజిట్ గా అడ్జసెంట్ గా ఉంటాయి, ఆపోజిట్ ఫేసెస్ లేదు. ఇంకా మిగిలిపోయిన ఫేసెస్ ఏంటి 1, 5, అంటే ఇక్కడ ఛాన్స్ 1 or 5. ఆప్షన్స్ లో 1 or 5 ఇస్తే పెట్టొచ్చు, ఓన్లీ 1 ఉంది అనుకోండి ఆప్షన్స్ లో 1 పెట్టొచ్చు, ఓన్లీ 5 ఉంటే 5 పెట్టొచ్చు. 1 or 5 ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ 1 or 5 ఇవ్వాలి, ఎందుకంటే 1 అయినా రావచ్చు 5 అయినా రావచ్చు. కానీ 6, 3 రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ 6, 3 అనేది 2, 4 కి ఆపోజిట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ మెథడ్ పాసిబిలిటీ ఉంటే, ఏ మోడల్ పాసిబిలిటీ ఉంటే ఇక్కడ నాకు ఒక ఎలిమెంట్ కామన్ ద్వారా నేను ఆపోజిట్ ఫేసెస్ ని తీసుకున్నాను. సో దాన్ని అక్కడ అప్లై చేశాను. ఓకే, సో ఇప్పటి వరకు మనము స్టాండర్డ్ డైస్ అంటే చూసాం, ఆర్డినరీ డైస్ ఆర్ జనరల్ డైస్ అంటే చూసాము, ప్రాబ్లమ్స్ చేసాము. ఆ తర్వాత వన్ ఎలిమెంట్ కామన్ అది సేమ్ ఫేస్ మీద ఉంటే ఎలా ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే వన్ ఎలిమెంట్ కామన్ డిఫరెంట్ ఫేసెస్ మీద ఉంటే మనం ఎలా ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం, 2 ఎలిమెంట్స్ కామన్ ఉంటే ఎలా ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే మిస్సింగ్ ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అన్ని చూసాం కదా. ఇంకా ఇవే కదండి, ఓపెన్ డైస్ ఉంది. ఓకే, అలాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే వీటన్నిటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. ఇవ్వండి ఇప్పటి వరకు నేర్చుకున్నవి మళ్ళీ ఒకసారి మంచిగా చూడండి. ఓకే.